యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభములు, వందనాలు, షాలోం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకొని మనం ధ్యానం చేద్దాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. శత్రువులను మిత్రులుగా చేయను. ఎప్పుడు? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉంటే దేవుడు నీ శత్రువులను మిత్రులుగా చేస్తాడు. దేవుడు రెండు విధాలుగా పనిచేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి విషయాల్లో. ఒకటి, నీ పక్షంగా నిలబడి శత్రువులతో యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు, శత్రువులను ఓడించేవాడుగా ఉన్నాడు. రెండవ పద్ధతి, నీ పక్షంగా నిలబడి శత్రువులను నీకే మిత్రులుగా చేసేవాడుగా ఉన్నాడు. ఈ రెండిటి మధ్య చిన్న వ్యత్యాసాన్ని, పనిచేసే విధానాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. మొదటి విషయం ఏంటంటే, శత్రువుల విషయంలో ఆయన యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. అంటే ఇది బయట నుండి వచ్చే శత్రువులు. వీళ్ళు మనలను చంపాలని చూసేటువంటి శత్రువులు, ఇంకేదైనా కావచ్చు. సో అందుకే వారితో మనపక్షంగా నిలబడి యుద్ధం చేసి పోరాడేవాడుగా ఉన్నాడు. రెండవ విధానంలో మనం చూస్తే, ఇది శత్రువులను మిత్రులుగా చేయడం అన్న విషయానికి వస్తే, వీళ్ళెవరు అంటే, ఉదాహరణకి వీళ్ళు బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, లేకపోతే ఇంట్లోని వారే కావచ్చు. వీళ్ళని ఎప్పుడు కూడా మనం శాశ్వతమైన శత్రువులుగా అనుకోం. ఎందుకంటే బంధువులే కాబట్టి, రక్త సంబంధికులే కాబట్టి, కుటుంబీకులే కాబట్టి, తోడబుట్టిన వాళ్ళే కాబట్టి వీళ్ళల్లో మార్పు రావాలని మనం కోరుకుంటాం సహజంగా. ఎంతైనా నా అన్నయ్యగా, నా చెల్లెగా, నా బంధువేగా అన్న ఒక ఎక్కడో చిన్న ప్రేమ దాగి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారిని దేవుడు మన పక్షంగా నిలబడి ఓడించి వారిని సంహరించాలని కోరుకోం. దేవుడు అందుకే రెండు విధాలైనటువంటి పరిస్థితుల్లో నుంచి రెండు విధాలుగా ఆయన మన శత్రువుల విషయంలో పనిచేసేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇక విషయానికి వస్తే, ఇక్కడ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే, మన ప్రవర్తన నచ్చితే, మనం దేవునికి ప్రీతికరంగా ఉండగలిగితే, ఆయన మన విషయంలో ఇలాగ పనిచేస్తాడు, ఇలా సహాయం చేస్తాడు. మన శత్రువులను మొదటి పద్ధతిలోనైనా ఎదుర్కొంటాడు, రెండవ పద్ధతిలోనైనా ఎదుర్కొంటాడు. ఇక్కడ వచనంలో చూస్తే రెండవ పద్ధతి మనకు కనబడుతుంది, శత్రువులను మిత్రులుగా చేయడం. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ మీకు తెలియచేస్తాను. మన ఆదికాండం 32వ అధ్యాయంలో చూస్తే, యాకోబు విషయంలో అదే జరుగుద్ది. అన్నను మోసం చేసి పారిపోయిన యాకోబు చాలా సంవత్సరాల తర్వాత తిరిగి రావడం అనేది జరుగుద్ది. అయితే యాకోబు పారిపోయి బ్రతికినటువంటి ఆ సంవత్సరాల్లో దేవుడికి లోబడిన వాడుగానే ఉన్నాడు, దేవుడి మాటకి విధేయత చూపిన వాడుగానే ఉన్నాడు.
యాకోబు మీద దేవునికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది కనుక దేవుడు యొక్క అడుగుజాడల్లో నడిచినవాడుగా, ఆయన మాటకు విధేయత చూపినవాడుగా, చాలా సహనం కలిగి, ఓర్పు కలిగి జీవించినవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం ఆలోచించవలసిన కోణం ఏమిటంటే, యాకోబు ప్రవర్తన దేవుడికి నచ్చింది. యాకోబు ప్రవర్తన దేవుడికి నచ్చింది. అలాగే యాకోబు దేవుడికి ప్రీతికరంగా ఉన్నాడు, ప్రీతికరంగా జీవించాడు. దీనిని బట్టి యాకోబు పక్షంగా దేవుడు ఇప్పుడు నిలబడి పని చేయబోతున్నాడు. ఎలాగో అంటే మనం చూస్తాం, అక్కడ ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు చాలా సంవత్సరాలు గడిపి తిరిగి సొంత దేశానికి, సొంత ప్రాంతానికి వస్తుంటే తనకున్న ఒక భయం, అన్న పగపెట్టుకొని నన్ను చంపుతాడేమో అన్న ఒక భయంతో ఉన్నాడు. అందుకోసం రకరకాలైనటువంటి ఆలోచనలు చేశాడు. ముందుగా సేవకులను పంపించాడు. మా అన్న కనబడంగానే ప్రభువాను పలకండి, ఇదిగో ఈ బహుమతులు ఇవ్వండి, విషయం చెప్పండి అని పంపించాడు. పోతే ఏదన్నా తేడా ఉంటే అక్కడ జరుగుద్దని. తర్వాత కుటుంబీకులను పంపించాడు. ఆ తర్వాత ఇతను చివరిన ఎక్కడో ఎబ్బేకు రేవు దగ్గర ఉండిపోయాడు ఒంటరిగా. అంటే ఈ ముందు వెళ్ళిన ఈ ప్రజల యొక్క పరిస్థితులు, ఫలితాలు చూసి అప్పుడు వెళ్తాడు, లేకపోతే వెళ్ళడు. ఇలాంటి ఒక భయంతో ఉన్నాడు. బంధువే అన్న, సొంత అన్నే, కానీ శత్రువు. అన్నకి యాకోబు శత్రువుగా ఉన్నాడు కాబట్టి చంపుతాడేమన్న భయం. అయితే మళ్ళీ చెప్తున్నాను, యాకోబు ప్రవర్తన దేవుడికి నచ్చింది. యాకోబు దేవునికి ప్రీతికరంగా ఉన్నాడు. ఇందును బట్టి ఇప్పుడు దేవుడు యాకోబు విషయంలో ఎలాగ చొరవ చేసుకున్నాడంటే, శత్రువైన ఏశావుని యాకోబుకి మిత్రుడిగా చేస్తున్నాడు. శత్రువైన ఏశావుని యాకోబుకి మిత్రుడిగా చేస్తున్నాడు. సరిగ్గా ఏశావు అలాగే చేశాడు. ఏశావు ఇవన్నీ ఎదుర్కొంటున్నప్పుడు సేవకుల్ని, కుటుంబకుల్ని చాలా సంతోషపడి, ఏడు నా తమ్ముడేడు అని దగ్గరకు వచ్చి అతన్ని పిలిపించి కౌగిలించి హత్తుకుంటాడు. అప్పుడు యాకోబుకి అర్థమైంది, ఓ మా అన్నకి నా మీద కోపం లేదు, మా అన్న నన్ను చంపాలనుకోవట్లేదు, మా అన్నయ్య నా మీద పగ తీర్చుకునే ఆలోచన మా అన్నయ్యకి లేదు, మా అన్నయ్య నా ప్రాణానికి హాని చేయడు. ఏంటి మా అన్నయ్యకి ఎలాంటి మనసు ఎలా వచ్చింది? పగతో రగిలిపోయే మా అన్నయ్యకి ఎలాంటి మనసు ఎలా వచ్చింది? ఎందుకు నన్ను హాని చేయలేదు? ఎందుకు నన్ను ఎంత ప్రేమించాడు? ఎందుకు నన్ను క్షమించాడు? ఎందుకు నన్ను చేర్చుకున్నాడు? ఎందుకు నా మీద ఆయనకి ఇంత ప్రేమ, జాలి, దయా, కరుణ పుట్టింది అని ఆలోచించుంటే ఈ వచనమే కారణం. దేవుడే యాకోబుకి తన శత్రువైన అన్నయ్యని మిత్రుడిగా చేశాడు. దేవుడే చేశాడు. దేవుడు ఇలా చేయడానికి కారణం, యాకోబు ప్రవర్తన దేవుడికి నచ్చింది. యాకోబు దేవుడి దృష్టిలో ప్రీతికరముగా ఉన్నాడు. కాబట్టి ఇక నేను సూటిగా చెప్పదలుచుకున్న మాట, నాడు యాకోబు విషయంలోనే కాదు, మన విషయంలోనైనా మన ప్రవర్తన దేవుడికి నచ్చితే, మనం దేవుడి దృష్టిలో ప్రీతికరంగా ఉంటే, ఆయన మన శత్రువుల విషయంలో కూడా ఇలానే చొరవ చేసుకుంటాడు. ఈ పద్ధతిని వాడతాడు. అయితే ఆయన వాడే పద్ధతులు రెండు ఉన్నాయి, నేను చెప్పానుగా. ఒకటి, మన పక్షంగా నిలబడి శత్రువులతో యుద్ధం చేయడం. మన పక్షంగా నిలబడి రెండవదిగా శత్రువుల్ని మన మిత్రులుగా చేయడం.
ఎలా చేస్తాడో ఏది చేస్తాడో అనేది ఆయన ఇష్టం, ఆయన చిత్తం. కానీ మనకు మాత్రం మేలే చేస్తాడు. మనలో భయాన్ని తొలగిస్తాడు, శాశ్వతమైనటువంటి భయాన్ని తొలగిస్తాడు, మనకు నెమ్మదిస్తాడు, మనకి ఆశ్చర్యం కలిగిస్తాడు, మనం అబ్బురిపోయే విధంగా చేస్తాడు, మనం ఊహించని ఫలితాలు మనకి ఇస్తాడు. చివరిగా మరలా చెప్పి నేను గుర్తు చేసి ముగిస్తాను. ఇలా దేవుడు మన పక్షంగా పనిచేయాలి, దేవుడు మనకు సహాయం చేయాలి, నిలబడాలి అని అనుకుంటే మన ప్రవర్తన ఆయన దృష్టికి నచ్చాలి, మనం ఆయన దృష్టికి ప్రీతికరంగా ఉండాలి. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, కృపగలిగిన మహారాజా, ఈ వాక్య భాగమును బట్టి మేము కూడా మీ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. చాలాసార్లు మా ప్రవర్తన సరిగా మేము ఉంచుకోకుండా, మీకు ప్రీతికరంగా జీవించకుండా, మా శత్రువుల విషయంలో మాకు అర్థమైన విధానంలో మేము ప్రార్థనలు చేస్తూ నిన్ను బ్రతుములాడుకుంటూ, అవసరమైతే కొన్నిసార్లు ఉపవాసం ఉంటూ మేము అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్నిసార్లు వాటికి జవాబు రానప్పుడు చాలాసార్లు మేము నీరసించి కృంగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు సమాధానం రాలేదు, ఎందుకు జవాబు రాలేదు అని ఎప్పుడూ లోతుగా మేము ఆలోచించలేదు. అయితే అలాంటి పరిస్థితికి కారణాలు ఏమిటో ఈనాటి వాక్య ధ్యానం ద్వారా మేము గ్రహించగలిగాం. ఒకవేళ మేము మా ప్రవర్తనని దృష్టికి మంచిగా ఉండుంటే, ప్రీతికరంగా మీకు మేము కనబడి ఉంటే, మేము ప్రార్థించకపోయినా, బ్రతుకులాడకపోయినా, ఉపవాసం ఉండకపోయినా, మా ప్రవర్తనను బట్టి, మీకు ఇష్టలుగా ప్రీతికరంగా మేము జీవించడాన్ని బట్టి, మేము అడగకుండానే మా పక్షంగా మీరు నిలబడి మాకు గొప్ప సహాయం చేసేవాడుగా ఉన్నారని మేము ఇదిన వాక్యాన్ని బట్టి గ్రహిస్తూ ఉన్నాం. దేవా, నీ సహాయం ఎలా పొందాలో తెలుసుకోక చాలాసార్లు సమయాన్ని వృధా చేశాం. ఏదేమైనా మా పక్షంగా నువ్వు ఉన్నావని నోటి మాటతో కాక, మా పక్షంగా నువ్వు ఉన్నావని మేము ఎలా నిర్ధారణ చేసుకోగలము అంటే మా ప్రవర్తనను బట్టి, మీకు ఇష్టలుగా ప్రీతికరులుగా జీవించడాన్ని బట్టి అన్న సంగతి మాకు అర్థమైంది. కనుక ఇక మీదట మేము అడిగేదానికంటే మా ప్రవర్తన మీకు నచ్చే విధంగా మేము జీవిస్తూ, మీకు ఇష్టలుగా మీకు ప్రీతికరంగా బ్రతుకుతూ, మీ నుండి మేము గొప్ప సహాయాన్ని పొందుతూ, మా శత్రువుల పట్ల నిబ్బరంగా, ధైర్యంగా, మా పక్షంగా నువ్వు ఉన్నావన్న గొప్ప ఆలోచనతో ధైర్యంగా నిలబడి మా జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి కావలసిన సామర్థ్యం, శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని, నడిపింపును పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మాకు అనుగ్రహించమని, ఇక దేనికి భయపడకుండా, ఎలాంటి విషయాలకి భయపడకుండా మా దృష్టి మంచి ప్రవర్తన మీదను, మీకు ప్రీతికరంగా ఉండేదాని మీదను మా దృష్టిని పెట్టి మేము ముందుకు కొనసాగునట్లు మమ్మల్ని దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.